హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ వీడియోనే. నేను ఈరోజు మార్నింగ్ది వీడియోస్ తీసుకొని అది నేను షేర్ చేసుకుంటున్నాను. నిన్న క్వశ్చన్ అడిగాను కదా, క్వశ్చన్ నెంబర్ 8. అదేంటంటే ఆఫ్టర్ డెలివరీ పుట్టిన తర్వాత బేబీస్కి బీసీజీ వ్యాక్సిన్ అనేది వేస్తారు. అది ఏ ప్లేస్మెంట్లో వేస్తారు అనేది క్వశ్చన్ అడిగాను కదా. దాని ఆన్సర్ వచ్చేసరికి ఎడమ చేయి భుజం పైన. ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ పుట్టిన తర్వాత పిల్లలకి మనం ఫీడింగ్ అనేది ఇస్తాం కదా, అది ఎన్ని అవర్స్ లోపు ఇస్తే బేబీస్కి మంచిది? దాని ఆన్సర్ కనుక మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నిన్న నైటే మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్ క్యారేజ్ పెట్టి తను వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రష్ చేసుకొని తులసి మొక్క దగ్గర దండం పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి డైలీగా మా పాపకు వచ్చేసరికి స్వీట్ పొటాటో కన్ఫామ్గా ప్రిఫర్ చేస్తాను, డైలీ పెడతాము. అలానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తను ఇంకా లేగలేదు కాబట్టి బాయిల్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే కన్ఫామ్గా స్వీట్ పొటాటో అనేది ప్రిఫర్ చేయండి. ఈ సీజన్లో కన్ఫామ్గా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతున్నాయి స్వీట్ పొటాటో తక్కువ కాస్ట్లో. ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఏంటంటే అది స్వీట్ పొటాటో మాత్రమే. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ కనుక తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ కామెంట్ కూడా చేయట్లేదు. దాని ఆన్సర్ తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.